భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామంలో మూఢనమ్మకాలతో ఊరి జనం ఓ 3 కుటుంబాలపై దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. నందిపాడు గ్రామంలో నివాసం ఉండే ఓ 3 కుటుంబాలు వారు రహస్యంగా చేతబడులు, బాణామతి వంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన 2 ఏళ్లలో గ్రామంలో జరిగిన ఆకస్మిక మరణాలకు ఈ 3 కుటుంబాలకు చెందిన పాయం వెంకటేష్, మడకం రంగయ్య, డేరంగుల దివాకర్ అనే వ్యక్తులే కారణమని, వీరు చేతబడి చేసి గ్రామస్తులను చంపేస్తున్నారంటూ ఊరంతా ఏకమై వీరిపై మోకొమ్ముడి దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్య చేతి ఎముకలు విరిగిపోగా వెంకటేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి భయంతో దివాకర్ పారిపోగా గ్రామస్తులు వారి ఇళ్లపై కూడా దాడి చేసి ఇంట్లో సామాన్లను కూడా ధ్వంసం చేశారు. గ్రామంలో ఇటువంటి పూజలు చేయవద్దని కుల పంచాయతీలు చేసినా వీరు తీరు మాత్రం మార్చుకోకపోవడంతో ఈ దాడి జరిగినట్లు గ్రామస్తులు అంటున్నారు. బాలారిష్టాలు, గాలిధూళి సోకకుండా తాడు మాత్రమే కడతామని, వేరే ఏ క్షుద్రపుడు చేయమని బాధితులు అంటున్నారు. దాడిలో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. 3 గ్రామస్తులపై కేసు నమోదవ్వడంతో నిందితులకు సంఘీభావంగా గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఏదో ఊరు బయట చిన్న పసుపు ఉంటే వాటి ఫోటోలు తీసి ఒక ఆయన యంత్రం కడతాడు, జ్వరాలు వస్తే యంత్రం కడతాడు. ఒక ఆయన అచితాపురం నుండి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి నేను సెంటర్లో కూర్చొని ఉంటే ఇక్కడ యంత్రాలుగా అది జ్వరం ఏదైనా వస్తే యంత్రాలు కడతారు కదండి, వాళ్ళు ఇల్లు ఎక్కడంటే పలానా చోట అని చెప్పా. నాకు ఇల్లు ఏదో కొద్దిగా చూపెట్టవా బ్రో అంటే చూపెట్టినందుకు వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన ఈయనకి బావగారు అవుతారు. ఆయన పిలిచిండి, రా బాగా ఇక్కడ దాకా వెళ్తాం, పలానా వచ్చింది కొంచెం చూడండు, ఆయన యంత్రం కడతానని కట్టిండు. ఆయన ఇటు ఆయన్ని గుర్తబాల కొట్టి ఇటో పంపేశారు. ఆయన చచ్చిపోయిండో బతికిండో కూడా మాకు తెలియదు. ఆయన కోసం వాళ్ళ ఫ్యామిలీ ఎత్తుతున్నారు. దీన్ని ఇంటికాడ పడుకొని ఉంటే సెంటర్లో తీసుకొచ్చి కొట్టి పీక మీద కాలేజ్ తొక్కి నోట్లో ఉచ్చబోసారు. పొద్దున రోడ్డు మీద బాగా కొట్టి నన్ను మళ్ళీ నైట్ తరుముకి వెళ్ళారు. ఇక్కడ దాకా నేను మా బంధువుల దగ్గర కమ్మరగూడెం వెళ్తాను. మేము మాకు ఏం లేదు సార్, మాకు సెంట్ భూమి కూలి చేసుకొని మా ఆయన పిలిచేసి ఊళ్ళందరూ మళ్ళీ కొట్టాం కదా, మళ్ళీ కేసు వచ్చేసి కానీ మళ్ళీ అందరూ ఒకటి అయ్యారు సార్. ఊళ్ళందరూ ఒకటి అయ్యారు సార్. వచ్చి అని కొట్టాం కదా మళ్ళీ కేసు మన